Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం లివింగ్ వరల్డ్ చాప్టర్లోని టాక్సానమిక్ కేటగిరీస్ గురించి నేర్చుకుందాం. టాక్సానమిక్ కేటగిరీస్. సో ముందు వీడియోలో చెప్పినట్టు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ అంటే ఆర్గానిజమ్స్ని వాటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ గ్రూప్స్లో పెట్టే ప్రాసెస్ని క్లాసిఫికేషన్ అంటారు. అయితే ఈ క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ కాదు. దీనిలో సెవరల్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ దీనిలో ఉండే ప్రతి స్టెప్ని కూడా మనం ర్యాంక్ ఆర్ కేటగిరీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా టాక్సానమికల్ స్టడీలో యూజ్ అవుతాయి కాబట్టి సో ఆ కేటగిరీస్ అన్నిటినీ కూడా మనం టాక్సానమిక్ కేటగిరీస్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ కేటగిరీస్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి మనం టాక్సానమిక్ హైరార్కీ అంటారు. అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లాగా ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి టాక్సానమిక్ హైరార్కీ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ టాక్సానమిక్ కేటగిరీస్ అనేవి దే ఆర్ ద డిస్టింక్ట్ బయాలజికల్ ఎంటిటీస్, నాట్ మియర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్. అంటే టాక్సానమిక్ కేటగిరీస్ అన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టర్స్. సో సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ ఉన్న రిలేటెడ్ యానిమల్స్ అన్నిటినీ కూడా ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి డిఫరెంట్ కేటగిరీస్లో ప్లేస్ చేస్తాం. అంతేగాని టాక్సానమిక్ కేటగిరీస్ అంటే మార్ఫలాజికల్ అగ్రిగేట్స్, అంటే క్యారెక్టర్స్ని మనం కంబైన్ చేసి ప్లేస్ చేయం, ఆర్గానిజమ్స్ని ప్లేస్ చేస్తాం. సో అవి టాక్సానమిక్ కేటగిరీస్ అంటే. అండ్ సో టాక్సానమిక్ కేటగిరీస్లో మొత్తం 7 ఉన్నాయి. ఇవన్నీ కూడా దీని మొత్తం టాక్సానమికల్ హైరార్కీ అంటారు. దీనిలో ఏంటంటే స్పీషీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం ఆర్ డివిజన్ అండ్ కింగ్డమ్, ఈ 7 ఉంటాయి. సో ఇవి ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టర్స్. సో సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కంబైన్ చేసి స్పీషీస్లో పెడతాం. అండ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ని కంబైన్ చేసి జీనస్లో పెడతాం. అలాగా రిలేటెడ్ జీనస్ని కంబైన్ చేసి ఫ్యామిలీలో, నెక్స్ట్ రిలేటెడ్ ఫ్యామిలీని కంబైన్ చేసి ఆర్డర్లో, డిఫరెంట్ రిలేటెడ్ ఆర్డర్స్ని కంబైన్ చేసి క్లాస్లో, అండ్ రిలేటెడ్ క్లాస్ని ఫైలం ఆర్ డివిజన్లో, అండ్ డిఫరెంట్ ఫైలం ఆర్ డివిజన్ని కింగ్డమ్లో పెడతామన్నమాట. సో యానిమల్స్లో ఉంటే దాన్ని ఫైలం అంటారు, అండ్ ప్లాంట్స్లో డివిజన్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఫ్రమ్ డౌన్ టు అప్ మనం ట్రావెల్ చేసినప్పుడు అయితే ఆర్గానిజమ్స్లో సిమిలర్ క్యారెక్టర్స్, కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు స్పీషీస్లో ఉండే ఆర్గానిజమ్స్కి మోర్ కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు దాని తర్వాత స్పీషీస్ అన్ని కంబైన్ చేసి జీనస్ అన్నాం కదా. సో జీనస్లో చూసుకుంటే ఈ స్పీషీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కామన్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. అలాగా పైకి వెళ్ళే కొద్దీ ఆ కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలాగా కామన్ క్యారెక్టర్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనిలో ఉండే ఇండివిజువల్ టాక్సా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక కింగ్డమ్ ఉంటే అలా డిఫరెంట్ కింగ్డమ్స్ ఉండొచ్చు. సో ఒక కింగ్డమ్ ఉంటే ఆ కింగ్డమ్లో డిఫరెంట్ ఫైలా ఆర్ డివిజన్స్ అనేవి ఉంటాయి. అండ్ సో ఈ ఫైలా ఆర్ డివిజన్స్లో కూడా మళ్ళీ ఇండివిజువల్గా ఇలా చాలా ఉండొచ్చు. సో ఈ ఫైలా ఆర్ డివిజన్ అంటే ఫైలా అంటే యానిమల్స్లో, డివిజన్ అంటే ప్లాంట్స్లో. సో ఇలా ఈ ఫైలా ఆర్ డివిజన్లో మళ్ళీ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా దీనిలో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, దీనిలో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ప్రతి క్లాస్లో మళ్ళీ ఇంటర్న్ డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయి. ప్రతి ఆర్డర్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ ఫ్యామిలీస్లో మళ్ళీ డిఫరెంట్ జీనస్లు ఉంటాయి. ప్రతి జీనస్లో కూడా స్పీషీస్ ఉంటాయి. దీనిలో కొన్ని స్పీషీస్, దీనిలో కొన్ని స్పీషీస్, అలా డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. ప్రతి స్పీషీస్లో కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి.
సో ఇదంతా కూడా హైరార్కీ అన్నమాట. ఇప్పుడు దీనిలో ఈ స్పీషీస్లో చూసుకుంటే ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతిదాన్ని ఒక్కొక్క ట్యాగ్జా అంటారు. ఇదొక ట్యాగ్జా, ఇదొక ట్యాగ్జా, ఇదొక ట్యాగ్జా. ఇప్పుడు జీనస్లో చూసుకుంటే ఈ స్పీషీస్ని ఒక ట్యాగ్జా అంటారు, ఈ స్పీషీస్ని ఒక ట్యాగ్జా అంటారు, ఈ స్పీషీస్ని ఒక ట్యాగ్జా అంటారు. ఇలా ఈ జీనస్ని ఒక ట్యాగ్సా, ఇదొక ట్యాగ్సా, ఇదొక ట్యాగ్సా, ఇదొక ట్యాగ్సా, ఇదొక ట్యాగ్సా, ఇదొక ట్యాగ్సా. అలాగా ప్రతి స్టేజ్లో కూడా ఇండివిజువల్గా ఉన్న వాటన్నిటినీ కూడా ట్యాగ్జా అని చెప్పి రీప్రజెంట్ చేస్తారు. సో ఇలా ఈ ట్యాగ్జాలో మనం లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్ళినప్పుడు హైరార్కీలో ఫ్రమ్ డౌన్ టు అప్ వెళ్ళినప్పుడు ఏంటంటే కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో కామన్ క్యారెక్టర్స్ డిక్రీజ్ అయినప్పుడు వాటిలో ఉన్న సిమిలారిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి కాంప్లెక్సిటీ అనేది కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆ డిఫరెంట్ ట్యాగ్జాస్కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పడానికి చాలా డిఫికల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాంప్లెక్స్గా ఉంటాయి. కంపేర్ టు ద లోయెస్ట్ హైరార్కీ, టాప్ హైరార్కీలో ఉన్న డిఫరెంట్ ట్యాగ్జాస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చెప్పడం అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఇప్పుడు ట్యాగ్జాలో ప్లేస్ చేసుకుంటామని చెప్పాం కదా ఆర్గానిజమ్స్ని. అయితే ఈ ట్యాగ్జాలో ప్లేస్ చేయడానికి అసలు ఎలా ప్లేస్ చేస్తారు ఆర్గానిజమ్స్ని డిఫరెంట్ కేటగిరీస్లో ఎలా ప్లేస్ చేస్తారు అంటే, సో ఒక ఆర్గానిజంని ఇలా డిఫరెంట్ కేటగిరీలో గ్రూప్ చేయాలి అంటే ఆ ఆర్గానిజం గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దానిలో ఉన్న ఇండివిజువల్ ఆర్గానిజం కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి కానీ మనకి దానిలో ఉన్న క్యారెక్టర్స్ గురించి తెలియాలి. ఇలా క్యారెక్టర్స్ గురించి తెలియడం వల్ల ఏమవుతుందంటే ఒక ఆర్గానిజంకి ఇంకొక ఆర్గానిజంకి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ ఈజీగా వాటిని గ్రూప్లో క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ హైరార్కీలో ఉన్న టాక్సానమికల్ కేటగిరీస్ గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఫస్ట్ వన్, లోయెస్ట్ కేటగిరీ ఈ స్పీషీస్ అనేది టాక్సానమిక్ కేటగిరీస్లోనే బేసిక్ కేటగిరీ అనమాట. సో స్పీషీస్లో ఏమొస్తాయి? రిలేటెడ్ ఆర్గానిజమ్స్, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా మనం కంబైన్ చేసి స్పీషీస్లో పెడతామన్నమాట. ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి ఒక స్పీషీస్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లయన్ ఉందంటే డిఫరెంట్ లయన్స్ అన్నిటినీ, అంటే ఇప్పుడు ఒక ఆర్గానిజం ఉంది, దానికి ఏంటంటే ఇలా కూరలు ఉన్నాయి, లేకపోతే మీసం ఉంది, ఇలా నడుస్తుంది, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నిటినీ కంబైన్ చేసి అదొక క్యాట్ అని, లేదంటే డాగ్ అని, లేదంటే లయన్ అని, లేకపోతే ఈ ప్లాంట్ అని, అలా పర్టికులర్ పేరు అనేది ఇస్తాం కదా. సో అలాగా సేమ్ క్యారెక్టర్స్ ఉన్న వాటన్నిటిని అదొక పర్టికులర్ స్పీషీస్, అది డాగ్ అయినా కావచ్చు, క్యాట్ అవ్వచ్చు, లేదంటే లయన్ అవ్వచ్చు, లేదంటే ప్లాంట్స్లో చూసుకుంటే బ్రింజాల్ ప్లాంట్ అవ్వచ్చు, లేదంటే పొటాటో ప్లాంట్ అవ్వచ్చు. అలాగా డిఫరెంట్ దానిలో ఉన్న క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఆ ఆర్గానిజమ్స్ని పర్టికులర్ నేమ్ ఇస్తాం, వాటికి ఒక స్పీషీస్లో పెడతాం అన్నమాట. సో దాన్ని స్పీషీస్ అని చెప్తారు. సో స్పీషీస్లో ఏంటంటే అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. సో ఫండమెంటల్ సిమిలారిటీస్తో ఉన్న గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని కంబైన్ చేసి స్పీషీస్ అని చెప్పి అంటాం అన్నమాట. అలా మనకి చాలా రకాల స్పీషీస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్పీషీస్లో ఉంటాయి. అయితే ఒక స్పీషీస్కి ఇంకొక స్పీషీస్కి మధ్యలో మన డిఫరెన్సెస్ అనేవి ఎలా చూడొచ్చు అంటే దానిలో ఉన్న మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ బట్టి, అంటే వాటిలో ఉన్న క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు కొన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఒక స్పీషీస్ అని, ఇంకొన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఇంకొక స్పీషీస్ అని పెడతాం కదా. ఇప్పుడు ఈ రెండు స్పీషీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్, వాటిలో ఉన్న క్యారెక్టర్స్, అంటే సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయా అన్నదాన్ని బట్టి వాటి బేసిక్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి. ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనం ఆ డిఫరెన్సెస్ అనేవి చెప్పచ్చు అనమాట. అవి రిలేటెడ్ స్పీషీసా లేదంటే అన్రిలేటెడ్ స్పీషీసా అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది అబౌట్ స్పీషీస్. సో దాని తర్వాత వచ్చే సెకండ్ కేటగిరీ వచ్చేసి జీనస్. సో జీనస్ ఏంటి? ఇప్పుడు ఒక స్పీషీస్ అంటే రిలేటెడ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కంబైన్ చేసి స్పీషీస్ అన్నాం. ఇప్పుడు రిలేటెడ్
సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న స్పీషీస్ అన్నిటినీ కూడా డిఫరెంట్ స్పీషీస్ని కంబైన్ చేసి మనం జీనస్ ఆర్ జెనీరా లోకి ప్లేస్ చేస్తామన్నమాట. సో అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ విచ్ హ్యావ్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ ఇన్ కంపారిజన్ టు స్పీషీస్ ఆఫ్ అదర్ జెనీరా. అంటే ఇప్పుడు ఇదొక జీనస్ ఉంది, ఇదొక జీనస్ ఉంది, ఇదొక జీనస్ ఉంది. దీనిలో కొన్ని స్పీషీస్ ఉన్నాయి, దీనిలో కొన్ని స్పీషీస్ ఉన్నాయి, దీనిలో కొన్ని స్పీషీస్ ఉన్నాయి. సో ఇప్పుడు జెనీరా అంటే ఏంటంటే ఈ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పీషీస్కి కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలా కామన్ క్యారెక్టర్స్ ఉన్న స్పీషీస్ అన్నిటినీ కూడా ఒక గ్రూప్ అండర్లో పెడతారు, జీనస్ అని. అయితే ఒక జీనస్లో ఉన్న స్పీషీస్ ఇంకొక జీనస్లో ఏమో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఈ మూడు సిమిలర్గా ఉంటాయి. వీటిని కలిపి ఒక జీనస్లో ప్లేస్ చేశారు. అయితే ఈ జీనస్లో ఉన్న స్పీషీస్కి ఈ జీనస్లో ఉన్న స్పీషీస్కి డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వీటికి డిఫరెన్స్ కన్నా వీటి నుంచి వీటికి డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అలా ఉన్న వాటన్నిటిని గ్రూప్ చేస్తే ఇదొక జీనస్ అవుతుంది, ఇదొక జీనస్ అవుతుంది. సో అలాంటి వాటిని జెనీరా అని చెప్పి పిలుస్తారనమాట. అంటే వేరే జెనీరాలో ఉన్న స్పీషీస్ కన్నా సేమ్ జెనీరాలో ఉన్న స్పీషీస్కి కామన్ క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ చేసినప్పుడు. అండ్ జెనీరా ఏంటంటే క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ యొక్క అగ్రిగేట్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ని కంబైన్ చేసి మనం జెనీరా అనే దాంట్లో ప్లేస్ చేస్తామన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ప్యాంథెరా లియో. ఇదేంటి ప్యాంథెరా లియో అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లయన్. సో ఇక్కడ దీనిలో లియో అంటే ఏంటి, స్పీషీస్ నేమ్, అండ్ ప్యాంథెరా అనేది జీనస్ నేమ్. అండ్ ప్యాంథెరా టైగ్రస్, పి అంటే ప్యాంథెరా, సో ప్యాంథెరా టైగ్రస్ అండ్ ప్యాంథెరా ప్యారడస్. సో ఇదేమో టైగర్, ఇదేమో లెపర్డ్. వీటన్నిటికీ చూసుకుంటే లయన్ని, టైగర్ని అండ్ లెపర్డ్ని, ఈ మూడు ఆర్గానిజమ్స్ని కూడా మనం తీసుకెళ్ళి ఒకటే జీనస్లో ప్లేస్ చేసాం, ప్యాంథెరా అనే జీనస్లోనే ప్లేస్ చేస్తాం అనమాట. అలాగే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని ఒకటే జీనస్లో ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇది యానిమల్స్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్లాంట్స్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సొలానం ట్యూబ్రోజమ్, ఇదేంటి పొటాటో. సో అండ్ సొలానం మెలాంజినా, ఇదేమో బ్రింజాల్. సో ఏంటి మెలాంజినా అండ్ ట్యూబ్రోజమ్ అనేవి స్పీషీస్ నేమ్స్, సొలానం అనేది జీనస్ నేమ్. సో ఈ రెండింటిని బ్రింజాల్ని అండ్ పొటాటోకి కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని తీసుకెళ్ళి మనం సేమ్ జీనస్ సొలానం అనే సేమ్ జీనస్లో ప్లేస్ చేసామన్నమాట. ఇది అబౌట్ జీనస్. నెక్స్ట్ కమ్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టు దాని తర్వాత జీనస్ తర్వాత ఉండే హైరార్కీ కేటగిరీ ఏంటంటే ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఏంటి, రిలేటెడ్ జీనస్ అన్నిటినీ కూడా కంబైన్ చేసి మనం ఫ్యామిలీలోకి ప్లేస్ చేస్తామన్నమాట. రిలేటెడ్ జీనస్ని కంబైన్ చేసి ఫ్యామిలీ అని ప్లేస్ చేస్తాం. అయితే ఏంటి, ఈ జీనస్కి ఏంటంటే ఈ ఫ్యామిలీకి ఏంటంటే జీనస్ అండ్ స్పీషీస్లో ఉండే కామన్ క్యారెక్టర్స్ సిమిలారిటీస్ కన్నా తక్కువ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో. ఎందుకంటే హైరార్కీలో ఇది పైకి ఉంది కాబట్టి. దీనిలో స్పీషీస్లో ఈ స్పీషీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అది సిమిలారిటీస్ అండ్ జీనస్కి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ కన్నా ఫ్యామిలీలో ఇంకొంచెం తక్కువ సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. అంటే ఇలా ఈ ఆర్గానిజమ్స్కి కొంచెం ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి అండ్ స్పీషీస్కి మధ్యలో ఇంకొంచెం తక్కువ సిమిలారిటీస్ ఉంటాయి, జీనస్కి మధ్యలో ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట కామన్ క్యారెక్టర్స్. అండ్ డిఫరెంట్ స్పీషీస్ని ప్లాంట్స్లో డిఫరెంట్ జీనస్ని మనం ఫ్యామిలీలో ఎలా ప్లేస్ చేస్తామంటే వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ ఫీచర్స్, ఈ రెండు ఫీచర్స్ని చూసుకుని ఆర్గానిజమ్స్ని మనం ఫ్యామిలీలో గ్రూప్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సొలానం ఇదొక జీనస్, పెటూనియా ఇదొక జీనస్ అండ్ దతురా, ఈ 3 జీనస్ని కంబైన్ చేసి మనం సొలనేసి అనే ఫ్యామిలీలో ప్లేస్ చేసాం. అండ్ యానిమల్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్యాంథెరాలో ఏమొస్తాయి, ఇందాక చెప్పినట్టు లయన్, టైగర్, లెపర్డ్, ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వస్తాయి.
అండ్ ఆ జీనస్ని అండ్ ఫెలిస్లో ఏంటంటే క్యాట్స్ వస్తాయి. సో ఇలా డిఫరెంట్ జెనీరాని తీసుకెళ్ళి ఫెలిడే అనే ఫ్యామిలీలో ప్లేస్ చేశారనమాట. ఇది అబౌట్ ఫ్యామిలీ. I hope you all like this video. Thanks for joining us in learning.